హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ ములక్కాడ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీలోకి మనకి ఒక పుల్లటి మామిడికాయని కూడా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులోకి 1/2 kg మటన్ వేసుకొని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయాక మూత తీసుకొని ఈ మటన్ ముక్కల్ని ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలా కుక్ చేసి వండుకోవడం వల్ల మటన్ కర్రీ అనేది బాగుంటుంది, ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి చీరికలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం మటన్ కర్రీలో మామిడికాయ వేయడం వల్ల మటన్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఈ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మునక్కాడ ఉడికేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మునక్కాడ అనేది తొందరగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి ములక్కాడ అనేది ఉడికేసి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి మునక్కాడ అనేది ఇంకొంచెం మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలను కూడా వేసుకోవాలి. లేకపోతే ముందుగా వేస్తే మునక్కాడ అనేది ఉడకదన్నమాట పులుపుకి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. పుల్లటి మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది. నేను టెంక కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ టెంక అనేది నచ్చకపోతే తీసేసేయచ్చు. నేను టెంక ఇంకా పుల్లగా ఉంటుందని చెప్పి అది కూడా వేసేసాను. మామిడికాయ ఉడికేంత వరకు మగ్గించుకుంటే, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి ఒక 2 మినిట్స్లో ఈ మామిడికాయ అనేది మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా మామిడికాయ అనేది ఇలా నొక్కి చూస్తే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు చివరిగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మటన్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కూడా ఈ మామిడికాయ వేయడం వల్ల ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.